బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడం కలకలం రేపుతోంది. అరెస్టుకి భయపడే పారిపోయారని వదంతులు వినిపిస్తున్నాయి. కారంపూడి ఘటనల తర్వాత సోదరులిద్దరూ కనిపించకుండా పోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చోకింది. ఇప్పుడు ఇదే విషయం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. గన్మెన్లను వదిలేసి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోయారు. రాత్రికి రాత్రే ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోవడంపై పోలీసు శాఖ నిఘా పెట్టింది. పోలింగ్ రోజు మరుసటి రోజు పల్నాడులో అల్లర్లు జరిగాయి. ప్రధానంగా కారంపూడిలో జరిగిన అల్లర్లలో తమను టార్గెట్ చేసే అవకాశం ఉంది అన్న సమాచారంతోనే పిన్నెల్లి బ్రదర్స్ ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. గృహ నిర్బంధంలో ఉన్న ఎమ్మెల్యే రాత్రికి రాత్రే ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అంటున్న వార్తలను పిన్నెల్లి ఖండించారు. వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్లో ఉన్నారని వెల్లడించారు. పారిపోవాల్సిన అవసరం తనకు లేదని పిన్నెల్లి చెప్పుకొచ్చారు. అసలు గృహ నిర్బంధంలో ఉన్న ఎమ్మెల్యే బయటికి ఎలా వెళ్లారు? వారికి పోలీసులు సహకరించారా లేక నేతల సాయంతో పారిపోయారా? దీనిపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. మరి బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడం కలకలం రేపుతోంది. అరెస్టుకి భయపడే పారిపోయారని వదంతులు వినిపిస్తున్నాయి. కారంపూడి ఘటనల తర్వాత సోదరులిద్దరూ కనిపించకుండా పోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది? దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు మా రిపోర్టర్ సాయి శంకర్ గుంటూరు నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎమ్మెన్ఆర్ ప్రధానంగా నిన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు అయినటువంటి వెంకట్రామరెడ్డి తన ఒక్క గన్మ్యాన్లకు కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా కూడా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనే దానిపైన కూడా ఎంక్వైరీ అయితే జరగడం జరిగింది. అయితే దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాచర్లలో వాళ్ళు అజ్ఞాతానికి వెళ్ళారు అనే విధంగా కూడా కలకలం రేపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనిపైన ఎమ్మెల్యే కూడా ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ వచ్చాననే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ హైదరాబాద్లోనే ఉన్నారా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళడం జరిగిందా అనే దానికి సంబంధించినటువంటి అంశం పైన మాత్రం పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు వాళ్ళు బయటికి వెళ్ళాలంటే కూడా ముందుగా ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకి సంబంధించి కూడా గృహ నిర్బంధం అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమందిని పల్నాడు జిల్లాలోనే ఉండటానికి పర్మిషన్ ఇచ్చారు, కొంతమందిని అక్కడి నుంచి పంపేసి గుంటూరులో ఉండే విధంగా కూడా పర్మిషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి. కాకపోతే తాము చెప్పే వరకు పల్నాడుకు రావద్దనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏమైనా ఇన్ఫర్మేషన్ పోలీసులు అటువంటి ఆదేశాలు ఇచ్చారంటే దానికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. కాకపోతే గృహ నిర్బంధం మాచర్లోనే ఉంచాలనే విధంగా కూడా ఆదేశాలు ఉన్నాయనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం సిట్టు ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసినటువంటి సిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విచారణ అనేది పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఘర్షణలు ఏవైతే చోటు చేసుకున్నాయో వాటికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది. అయితే వీటిల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా వెంకట్రామరెడ్డికి సంబంధించి కూడా కొన్ని ఘర్షణలు జరిగాయనే విధంగా కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి వాటికి సంబంధించి విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళారా అనే విధంగా కూడా కొంత ఒక వార్త అయితే హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పిన్నెల్లి వర్గం కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళ ఈ అంశాలను అయితే ఖండిస్తున్నారు. కాకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మాత్రం వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళారు అనే విధంగా మాత్రం స్పష్టంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా ఆదేశాలు ఉన్నాయి, మాచర్లోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంటి నుంచి బయటికి రాకూడదు అనే విధంగా చెప్పినప్పటికీ గన్మ్యాన్లను కూడా తీసుకోకూడదు. ఒకవేళ పర్సనల్ పని లేకపోతే ఏదన్నా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి బాగాలేని ఇలాంటి అంశాలు ఉన్నప్పటికీ గన్మ్యాన్లను తీసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం
ఎమ్మెల్యేల పైన దాడి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కంపల్సరీగా గన్మ్యాన్ల సపోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా గన్మ్యాన్లను కూడా తీసుకోకుండా వెళ్ళారంటే కంపల్సరీగా వాళ్ళు ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళటమా లేకపోతే మరో రకమైనటువంటి అంశాలకు అప్రోచ్ అయ్యే విధంగా వెళ్ళారా అనే దానికి సంబంధించిన దానిపైన మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధానంగా రానున్న రోజుల్లో ఒకవేళ కనుక ఘర్షణలకు సంబంధించి వారిపైన ఏదైనా కేసులు నమోదు చేస్తే లీగల్ సపోర్ట్ కావాలి కాబట్టి దానిపైన ఒకవేళ ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక ఇంటర్నల్గా చేసుకుంటున్నటువంటి ప్లాన్ ఏదైనా జరుగుతుందనే విధంగా కూడా కొంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమన్నారు? థ్యాంక్ యూ.